అలా మీరు సెట్ వరకు వెళ్ళి ఓకే అయ్యి కన్ఫర్మ్ అయ్యి అగ్రిమెంట్స్ అయ్యి అట్లా ఆగిపోయినాయి ఉన్నాయి మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి? అంటే ఒక ప్రాజెక్ట్ అయితే ఎలా అంటే ఇంకా అగ్రిమెంట్స్ కానీ మీరు అనుకున్నంత స్టేజ్కి వెళ్ళకపోవడానికి కారణం లైక్ కష్టాలు పడుతూనే ఇంకా క్యారెక్టర్స్ కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్? నేను ఎక్స్పెక్ట్ అంటే నేను వచ్చిన ఆపర్చునిటీ అయితే నేను మిస్ చేసుకోలేదు. అవును. బట్ గుర్తింపు ఎందుకు రాలేదు అనేది విజయ్ దేవరకొండ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా? ఆయన సెట్స్ లో ఫ్రెండ్లీ ఉండేవాడా లేకపోతే మీరు ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్టేజ్ మీద చూసే రౌడీ విజయ్ దేవరకొండ అండ్ మాకు మేము ఆఫ్ సెట్ చూసిన మా విజయ్ అన్న ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్స్ లా కనిపిస్తారు నాకు. జరిగింది అంటే ఆ టైంలో ఒక షూట్ లో ఉన్నాను. ఓకే. షూట్ అయిపోయింది అంటే షెడ్యూల్ బ్రేక్ అంటారు కదా. ఓకే. ఆ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నప్పుడు ఒక మీటింగ్ కి వెళ్తూ ఉండినా స్కూటీలో వెళ్తుంటే ఒక సడన్ గా ఒక డాగ్ అడ్డం వచ్చింది. ఓకే. సో అక్కడ కంట్రోల్ అవ్వక బండి ఒకసారిగా బండి నా రైట్ లెగ్ మీద పడి నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళింది అనమాట. మీ చేతుల్లోకి వచ్చి 100% 99% మీరు కన్ఫర్మ్ అన్న తర్వాత చేజారిపోయిన ప్రాజెక్ట్స్ మీ ప్రమేయం లేకుండా? అంటే అది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడైతే ఫ్యామిలీ హ్యాపీయా మీరు? అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే ఆపర్చునిటీస్ లేకపోతే పిల్లాడికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు, లైక్ వద్దు నువ్వు జాబ్ వైపు వెళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు అని అలాంటి ఏమన్నా అబ్జెక్షన్స్? అంటే ఇనిషియల్ స్టేజ్ లో దే సపోర్టెడ్ మీ. అంటే ఇప్పుడు సపోర్ట్ లేదని నేను చెప్పను. ఓకే. బట్ ఏమంటే ఇప్పుడు ఎక్కువ వాళ్ళకు కూడా ఉంటది కదా వీడికి పెళ్లి చేయాలి, వీడు ఇంకా ఆపర్చునిటీస్ కోసం కష్టపడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే రిలేటివ్స్ కానీ లేకపోతే మా ఫాదర్ ఫ్రెండ్స్ కానీ మా మదర్ ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు ఈ జాబ్ చేస్తున్నారు, మీ వాడు ఏంటి ఇంకా ఇండస్ట్రీలో ఎన్ని రోజులు. నేను ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామనే వచ్చా. ఐ వాంట్ టు బికమ్ ఏ కమెడియన్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను దానికోసం ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటాను.